నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ దుర్గా. దేశంలో ఏటికేడు వివిధ రకాల ప్రమాదాల కారణంగా జనం ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి. ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాల వంటి వాటి కారణంగా ఎక్కువగా జనం ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వీటికి తోడు ప్రకృతి వైపరీత్యాలు ఉండనే ఉన్నాయి. తుఫాన్లు, వడగాల్పులు, భూకంపాలు వంటివి ఉండనే ఉన్నాయి. కారణాలేమైనా కానీ ఇక్కడ ఆందోళన కలిగిస్తున్న అంశం మనుషుల మరణాలు పెరుగుతూ ఉండడమే. ఇప్పుడు వీటి సరసన విద్యుత్ సంబంధిత మరణాలు కూడా చేరుతున్నాయి. ముఖ్యంగా భారత్లో విద్యుదాఘాతాల వల్ల జనం భారీగా మరణిస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా భారత్లో విద్యుత్ మరణాల రేటు భారీగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్క 2023లోనే విద్యుత్ సంబంధిత ప్రమాదాల కారణంగా దేశంలో 18,000 మందికి పైగా మరణించారు. దీనికి విద్యుదాఘాతం ప్రధాన కారణం. ఆ తర్వాత షార్ట్ సర్క్యూట్స్, విద్యుత్ రిలేటెడ్ ఫైర్ యాక్సిడెంట్స్ రెండో స్థానంలో ఉన్నాయి. 2023లో దేశంలో 1,00,000 మందికి కనీసం ఒక్కరు విద్యుత్ ప్రమాదాల కారణంగా మరణించారు. ఇదే సమయంలో జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, అమెరికా వంటి దేశాల్లో విద్యుత్ మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. ఇక్కడ 0.01 నుంచి 0.04 మధ్య విద్యుత్ మరణాల రేటు ఉండటం గమనార్హం. గత 4 ఏళ్లలో విద్యుత్ మరణాల రేటు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో 0.2 వరకు ఉంటే మరికొన్ని రాష్ట్రాల్లో 2.6 వరకు ఉంటుంది. 2013 వరకు దేశంలోని 50కి పైగా మెగాసిటీల్లో విద్యుత్ మరణాలను యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా తన నివేదికలో ప్రచురించింది. దీని ప్రకారం 2013లో దేశంలో మొత్తం విద్యుత్ మరణాల్లో దాదాపు 13% మెగాసిటీల్లోనే సంభవించాయి. ఈ నగరాల్లో విద్యుత్ అగ్ని ప్రమాదాల కారణంగా మరణాల నిష్పత్తి కూడా ఎక్కువగా ఉంది. అయితే షాక్ల నుంచి మరణాల వాటా పోలిస్తే చిన్నదిగా ఉంది. చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ ప్రకారం 2025లో 61% ప్రమాదాలు విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోనే సంభవించాయి. ఆ తర్వాత పారిశ్రామికేతర రంగంలో 30% ప్రమాదాలు జరిగాయి. చాలా ప్రమాదాలు పంపిణీ స్థాయిలో సంభవించినందున కొన్ని ఎంపిక చేసిన డిస్కమ్స్ నుంచి డేటాను పరిశీలించగా బాధితుల్లో 90% కంటే ఎక్కువ మంది సాధారణ ప్రజలే అని తేలింది. తాజా లెక్కల ప్రకారం 2025లో ఎక్కువ ప్రమాదాలు కరెంటు వైర్లను అనుకోకుండా తాకటం వల్లనే జరిగాయి. అంటే ఇవే 35%గా ఉన్నాయి. ఇక భద్రతా చర్యల్లో నిర్లక్ష్యం లేదా పర్యవేక్షణ లేకపోవటం వల్ల మరో 15% ప్రమాదాలు సంభవించాయి. అంటే ఈ లెక్కల ప్రకారం ప్రభుత్వాలు, డిస్కమ్స్ విద్యుత్ ప్రమాదాలపై పెద్దగా శ్రద్ధ చూపటం లేదని అర్థమవుతోంది. అంతేకాదు, ఇలాంటి ప్రమాదాల విషయంలో ప్రజల్లోనూ అవగాహన లేమని సూచిస్తోంది. చూసారు కదా, ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.